హలో ఎవ్రీబడి వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం పైథాన్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, పైథాన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, మీరు బిగినర్స్ అయితే అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఆ లాంగ్వేజ్లో మనకి క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో క్లాస్ అంటే క్లాస్ ఈజ్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకేనా, క్లాస్ కూడా రైట్ ఇంచుమించు ఫంక్షన్ లానే ఉంటుంది, కానీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకొని క్లాస్లో డిఫైన్ చేస్తామని ఇట్లాగా. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఇట్ ఈస్ అ బిగినర్ లెవెల్ కోర్స్ కాబట్టి మనం స్టార్టింగ్లో ఉన్నాం. సో మనకి ఏది విన్నా సరే చాలా కొత్తగా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఏదైనా లాంగ్వేజ్ వచ్చి ఉంటే దట్ విల్ బి ఫైన్, కానీ అయితే రాదు అంటే మీకు వచ్చే వర్డ్స్ అన్ని చాలా స్ట్రేంజ్గా ఉంటాయి. కానీ మనం వెళ్ళే కొద్దీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, రైట్? సో క్లాస్ ఉంటుంది, సో క్లాస్ ఇట్లా డిఫైన్ చేస్తాము. సో ఇట్లా మనం క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. సో ఇట్లా పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా కూడా యూజ్ అవుతుంది, రైట్? సింపుల్ ప్రోగ్రామ్ అన్నమాట, సింపుల్ ప్రోగ్రామ్. సో ఇట్లా టెస్ట్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ చేసుకొని దీని నుంచి మనం ఏం చేసాము, కాల్ చేసాం మెథడ్ m1 అనేటువంటి మెథడ్ని కాల్ చేసాం, రైట్? ఓకే, ఓకే, దట్స్ ఫర్ ద డే. అండ్ మేము డిస్కస్ చేసుకున్నాం దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ పైథాన్ ఈజ్ అన్ ఆల్ రౌండర్. సో likewise Python acting as a scripting language. So and also Python is acting like an functional programming language, and also Python is acting as an object oriented programming language. Okay, సో నెక్స్ట్ వీడియోలో మనం వేర్ వీ కెన్ యూస్ పైథాన్, అంటే పైథాన్ మనం ఎక్కడ యూస్ చేయొచ్చు అనే మొత్తం కూడా చెప్పుకున్నాం. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్ ఓన్లీ ఇన్ మన భాషలో. థ్యాంక్ యూ.